హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి. సో రేపటి నుంచి అమలు. ముఖ్యంగా ఎస్బీఐ లావాదేవీలపైన ఛార్జీలు అంటే వసూలు చేస్తారనమాట. ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది సో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ తన కస్టమర్లకు సంబంధించి సో కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇప్పుడు బ్యాంకు సంబంధించినటువంటి కస్టమర్లకు ఆగస్టు 15 నుంచి మనకు 2025 నుంచి ఆన్లైన్లో ఐఎంపిఎస్ బదిలీలపై రుసుము అనేది ఉంటుందన్నమాట. ఇక కట్ అవుతాయి అన్నమాట, చెల్లించాల్సి అయితే ఉంటుంది. గతంలో ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇన్స్టాంట్ మనీ పేమెంట్ ఐఎంపిఎస్ అనేది రియల్ టైం ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది. సో ఇక దీని సాయంతో ఎవరైనా తక్షణమే డబ్బులు బదిలీ చేయొచ్చు కాబట్టి సో ఇక ఈ సేవ 24 గంటల్లో 365 రోజుల్లో అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి సో ఇందులో భాగంగా కొన్నిటికి కొత్త ఛార్జీలు విధిస్తున్నాయి, కొన్నిటికి ఎలాంటి మార్పు లేదని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఇక ఇందులో వచ్చేసి ఐఎంపిఎస్ ద్వారా ఒకేసారి గరిష్టంగా 5 లక్షల వరకు అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్బీఐ చేసినటువంటి కొన్ని మార్పులు ఆన్లైన్ లావాదేవీలపై మాత్రమే ఇవి వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట. కొన్ని స్లాబ్లు నామమాత్రంగా ఉంటుంది, అంతంత మాత్రంగా ఉంటాయని బ్యాంక్ అయితే తెలిపింది. అయితే ఇప్పటికే ఖాతాలపై విధించడం అయితే లేదు, కానీ ఏ స్లాబ్లో బ్యాంకు ఎంత ఛార్జ్ విధిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక 25,001 రూపాయల నుంచి ₹1,00,000 వరకు 2% ప్లస్ ప్రతి లావాదేవీకి జీఎస్టీ ఉంటుందన్నమాట ఐఎంపీఎస్. అదేవిధంగా ₹1,00,000 ₹1 నుంచి 2 లక్షల వరకు ₹6 ప్లస్ జీఎస్టీ కలిపి ఉంటుంది ట్రాన్సాక్షన్. అదేవిధంగా ₹2,01,000 నుంచి 5 లక్షల వరకు ఉంటే ₹10 ప్లస్ జీఎస్టీ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు అన్ని ఆన్లైన్లో ఐఎంపీఎస్ లావాదేవీలు మొత్తం సంబంధం లేకుండా ఉచితంగా అయితే ఫ్రీగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ లావాదేవీల మార్పులు ఇక ముఖ్యంగా ఎస్బీఐ శాఖలో చేసే ఐఎంపిఎస్ బదిలీలకు రుసుము అలాగే ఉంటాయని చెప్పేసి కట్ అవుతాయని చెప్పడం జరిగింది. సో ఇందులో అంటే మార్పు లేవని చెప్పింది. అదేవిధంగా పంపిణీ మొత్తాన్ని కూడా ₹2 ప్లస్ జీఎస్టీ నుండి అదేవిధంగా ₹20 ప్లస్ జీఎస్టీ వరకు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖాతాదారులకు కొన్ని మినహాయింపులు ఎవరికి వర్తిస్తే ఎవరికి వర్తించే విధంగా చెప్పడం జరిగింది. కొంతమంది కస్టమర్లు ఆన్లైన్లో ఐఎంపిఎస్ కోసం అధిక మొత్తాలను కూడా జీరో ఛార్జ్ ఉంటాయని చెప్పేసి ఎస్బీఐ తన స్పష్టం చేయడం. ఇందులో వచ్చేసి రక్షణ శాఖ, అదేవిధంగా పారామిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా కేంద్ర పోలీసులు, రైల్వే ఉద్యోగులు వీటందరికీ కూడా వీటి నుంచే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మార్పు ఎందుకోసం అనేది చేస్తున్నారు ఏంటంటే నిర్ణయం ఎస్బీఐ ఆన్లైన్ ఐఎంపిఎస్ ఛార్జీలు పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా వచ్చిందనమాట. సో అదే సమయంలో రోజువారీ తక్కువ విలువ కలిగినటువంటి ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో మెజారిటీ కస్టమర్లకి ఉచితంగా ఉండేలా కూడా చేసిందనమాట. సో ఇవన్నీ కూడా ఎస్బీఐ సంబంధించినటువంటి ఖాతాదారులు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి.